జగిత్యాల యూట్యూబర్ వైష్ణవి హంతకుడు ఆసుపత్రి నుంచి హరిబాబు డిశ్చార్జ్ అయ్యాడు. ఎవరికీ కనిపించకుండా జైలుకి తరలించారు. వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు ఆమె భర్త హరిబాబు. జైల్లో అతనికి అస్వస్థకు గురయ్యాడు. ఉదయమే ఆసుపత్రి తీసుకొచ్చారు పోలీసులు. ఐసీయూలో ట్రీట్మెంట్లు అందించారు. హరిబాబు సమాచారం బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. బయటకు వస్తే దాడి చేస్తామంటూ వైష్ణవి సోదరులు హెచ్చరించడంతో హరిబాబుని ఎవరు కలవకుండా ఆసుపత్రిలో రక్షణగా ఉన్నారు పోలీసులు. ఇతర పేషెంట్ల బంధువులను కూడా ఆసుపత్రి లోపలికి వెళ్ళనివ్వలేదు పోలీసులు. సాయంత్రం హరిబాబుని జైలుకు తరలించారు పోలీసులు. తన భార్య వైష్ణవిని అతి కిరాతకంగా హతమార్చాడు హరిబాబు. 4 నెలల గర్భిణి అయినటువంటి భార్యని విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. ఆ తర్వాత పరారయ్యాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు, అదనపు కట్నం కోసం వేధింపులు, అలాగే హరిబాబు వేరే స్త్రీతో అఫైర్ పెట్టుకున్నట్టుగా అప్పటికే వైష్ణవి ఆరోపించింది. అయితే ఇవన్నీ కూడా గొడవలు ముదిరాయి. దీంతో ప్రతి అంశాన్ని కూడా వీడియో రూపంలో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నట్టు హరిబాబు కక్ష పెంచుకున్నాడు. దీంతో వైష్ణవిని చాలా క్రూరంగా విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశాడు. దీంతో ఆ తర్వాత అతను పరారయ్యాడు. వైష్ణవి హత్య తర్వాత ఇది సంచలనంగా మారింది. ఆమె యూట్యూబర్ కావడం, ఎక్కువ మంది ఫాలోవర్లు కూడా ఉండడంతో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే మీడియాలో వస్తున్న వార్తలకు భయపడి హరిబాబు పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత అతన్ని రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించారు. జైల్లో తనకేదో అస్వస్థగా ఉందంటూ హరిబాబు ఉదయం చెప్పడంతో పోలీసులు అనారోగ్య కారణాలతో అతన్ని జగిత్యాల క్రిటికల్ కేర్ యూనిట్కి తరలించారు. అక్కడ అతన్ని అబ్జర్వేషన్లో ఉంచారు. అయితే అతని ఆరోగ్యం కుదుటపడిందని, ఎలాంటి సమస్య లేవని డాక్టర్లు నిర్ధారించడంతో తిరిగి మళ్ళీ జైలుకి అతన్ని పంపించారు. ప్రస్తుతం అతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే హరిబాబు కేవలం తన ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, అప్పటికప్పుడు కొంత ఆందోళనకు గురైన పరిస్థితి ఉండొచ్చు. అతనికి తలనొప్పి లేదా ఇతరత్ర కారణాలతో తీవ్రంగా డిప్రెషన్ గురై, అలాగే భయంతో, ఆందోళనతో అతను కొంత భయాందోళనకు గురై, టెన్షన్కి గురైనట్టు తెలిసింది. దీంతో అతన్ని ఐసీయూలో కాసేపు అబ్జర్వేషన్లో ఉంచారు. కానీ ఇదంతా కూడా ఒక డ్రామాగా కూడా అయి ఉండొచ్చు అంటూ వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ప్రధాన నిందితుడైనటువంటి హరిబాబు క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్లో అక్కడి నుంచి తిరిగి అతన్ని తరలించారు. మళ్ళీ సబ్ జైలుకు తరలించారు. అయితే అతన్ని ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నంతసేపు కూడా ఎవరిని రానివ్వకుండా అక్కడ పోలీసులు కానీ ఆసుపత్రి సిబ్బంది కానీ అడ్డుకున్నారు. ఇతర పేషెంట్ల బంధువులు కూడా బయటే నుంచోబెట్టారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే అతన్ని దాడి చేసి తామే శిక్షిస్తామంటూ వైష్ణవి సోదరులు బాహటంగానే స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రస్తుతం అతని సేఫ్టీకి సంబంధించి జైలు అధికారి అయితే చర్యలు తీసుకుని తెలిసింది. ట్రీట్మెంట్ ముగియగానే మళ్ళీ అతన్ని అంతే గుట్టుగా జైలుకు తరలించినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, వైష్ణవి హంతకుడు ఆమె భర్త హరిబాబుని తిరిగి మళ్ళీ అబ్జర్వేషన్ తర్వాత క్రిటికల్ కేర్ సెంటర్ నుంచి జైలుకు తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అబ్జర్వేషన్లో ఏం తెలియదు, తనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, డాక్టర్లు ఆ జిల్లా క్రిటికల్ కేర్ సెంటర్ యూనిట్ ఏం చెప్తోంది, అలాగే ప్రస్తుతం మళ్ళీ అతనికి జైలుకు తరలించినట్టు తెలుస్తుంది. అసలు వాళ్ళంతా కూడా ఒక హైడ్రామా కొనసాగింది హాస్పిటల్ దగ్గర. సో ఓవరాల్గా ఏం జరిగింది? దాదాపుగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా హరిబాబు ఇటు జగిత్యాల లోపల ఉన్నటువంటి క్రిటికల్ కేర్ ఆసుపత్రి లోపల చికిత్స పొందినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు లోపల రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి హరిబాబు నిన్న సాయంత్రం నుంచి కూడా కొద్దిగా ఇటు కడుపు నొప్పి, తర్వాత ఇటు ఏదైతే ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం లోపల అతన్ని ఈ రోజు కొద్దిగా క్రిటికల్ గా ఉండినటువంటి నేపథ్యం లోపల జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ కు తరలించి చికిత్స అందించినటువంటి పరిస్థితి. అయితే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి హరిబాబు ఇటు జైలు నుంచి ఉటావుటిన ఇటు జగిత్యాల లోపల ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడంతో అయితే ఆ హరిబాబుకు అసలు ఏమైంది అనేటువంటి కోణం లోపల అందరూ కూడా హైరాణ పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు లోపల ప్రధాన నిందితుడిగా ఉన్నాడు హరిబాబు.
జగిత్యాల జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఉదయం నుంచి కూడా కొద్దిగా అస్వస్థకు లోనయ్యి తర్వాత ఇటు నీరసంగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు బాడీ డిహైడ్రేషన్ అయినట్టుగా తెలుస్తుంది. దీని నేపథ్యం లోపలనే హరిబాబును ఉటావుటిన ఈ రోజు ఉదయం 7 గంటలకు ఇటు జగిత్యాల లోపల ఉన్నటువంటి క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినటువంటి నేపథ్యం లోపల మధ్యాహ్నము పెద్ద ఎత్తున కూడా ఇటు క్రిటికల్ కేర్ ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నటువంటి బంధువులు ఎవరైతే రోగుల యొక్క బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి అలౌ ఉదయం నుంచి కూడా లోపలికి రానియకుండా అందరినీ అలౌ చేయకపోవడంతో అయితే పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ కూడా నిరసన తెలిపారు. ఎవరో రిమాండ్ లోపల ఉన్నటువంటి ఖైదీ లోపల ఇటు ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యం లోపల తమ బంధువులను చూడడానికి వెళ్ళనివ్వరా అని చెప్పి అయితే వాళ్ళంతా కూడా గొడవకు తీరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆసుపత్రి వర్గాల పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ మొత్తం ఉదయం 7 గంటల నుంచి కూడా పోలీసు బందోబస్తు మధ్య పోలీస్ పహార్ల మధ్యనే ఆసుపత్రి క్రిటికల్ కేర్ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు మధ్యాహ్నం వరకు కూడా ఏమో హైరాణ పడాల్సిన అవసరం లేదు. హరిబాబు యొక్క ఆరోగ్యం నిలకడనే ఉంది. అతడు కోలుకున్నాడు. జస్ట్ అబ్జర్వేషన్ లోపల మాత్రమే మరో 2 గంటల నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పి ఇటు జైలు శాఖ అధికారులు తెలిపినటువంటి నేపథ్యం లోపల సాయంత్రం వరకు కూడా అతన్ని అబ్జర్వేషన్ లోపల ఉంచి 6 గంటలకు మళ్ళీ అతనికి ప్రాథమిక చికిత్సలు చేసిన తర్వాత అతని ఆరోగ్యం నిలకడగా ఉంది, బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్న తర్వాతనే 7 గంటల సమయం లోపల అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి మళ్ళీ జైలుకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా అయితే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా దాదాపు 12 గంటల వరకు ఇటు క్రిటికల్ కేర్ లోని ఆసుపత్రి లోపలనే హరిబాబు ఉన్నటువంటి నేపథ్యం లోపల హరిబాబు యొక్క ఆరోగ్యానికి ఏమైంది, అతడు జైలు లోపల ఏమైనా చేసుకున్నాడా అనేటువంటి కోణం లోపల పలు అనుమానాలు కూడా తావించినటువంటి నేపథ్యం లోపల అతడు కేవలం బాడీ డిహైడ్రేషన్ అవ్వడము, తర్వాత కొద్ది ఇటు కడుపు నొప్పి తలనొప్పితో బాధపడుతున్నటువంటి నేపథ్యం లోపల అతన్ని ఆసుపత్రికి తీసుకొచ్చి ఇటు సరైనటువంటి చికిత్స అందించినటువంటి పరిస్థితి లోపల అతన్ని డిశ్చార్జ్ చేసి కొద్దిసేపటి క్రితమే జైలుకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో వైష్ణవి హంతకుడు ఆమె భర్త హరిబాబుని చాలా సీక్రెట్గా జైలు అధికారులు పోలీసులు అతన్ని ఎస్కాట్ చేశారు. ఆసుపత్రికి తరలించినప్పటి నుంచి అక్కడ కాపలాగా ఉన్నారు. ఒకవేళ హరిబాబుపై వైష్ణవి సోదరులు దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అతనికి కాపలాగా ఉన్నారు. ఎందుకంటే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కాబట్టి అది జైలు అధికారుల బాధ్యత, పోలీసు అధికారుల బాధ్యత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ వాళ్ళు చాలా గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేసి అతను ఉన్నటువంటి వార్డులోకి ఆ బ్లాక్లో కూడా ఎవరిని రానివ్వకుండా చాలాసేపు చూడండి, చాలామంది అక్కడ బయట నించున్నారు. ఇతర రోగుల బంధువులంతా కూడా బయట అసహనం వ్యక్తం చేశారు. ఎవరో ఒక రిమాండ్ ఖైదీ వల్ల తామెందుకు ఇబ్బందులు పడాలి, అతన్ని ఇక్కడి నుంచి వెంటనే డిశ్చార్జ్ చేయాలంటూ కూడా వాళ్ళంతా ఆందోళన చేపట్టారు. దీంతో అది కూడా ఒత్తిడి పెరిగింది అధికారులపై. అయితే అబ్జర్వేషన్ పూర్తయింది. ప్రస్తుతం హరిబాబు ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం అతన్ని మళ్ళీ తిరిగి సబ్ జైలు తరలించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇంకా పూర్తిగా శిక్ష ఖరారు కాలేదు. ఈ వైష్ణవి హత్య కేసులో అతను ప్రధాన నిందితుడు, నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం తన భార్యని తానే హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. పైగా లొంగిపోయాడు స్వయంగా. దీంతో ఇక ఈ కేసు వ్యవహారం కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం అయితే అతన్ని రిమాండ్ చేశారు, సబ్ జైల్లో ఉన్నాడు. అయితే అతనికి ఏదో ఆరోగ్య సమస్యలు వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే హత్య చేశాడు, విపరీతమైన ఒత్తిడి ఉంది, దాంతోపాటు తప్పించుకొని తిరిగి వచ్చి లొంగిపోయిన తర్వాత ఆ ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది. ఆందోళన, తర్వాత ఇతరత్ర ఆరోగ్య సమస్యలు వెంటాడినట్టుగా అతనికి జైలు అధికారులు నిర్ధారించి వెంటనే క్రిటికల్గా మారడంతో ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే మళ్ళీ జైల్లో ఏదైనా జరగాలని జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి అతన్ని ఆసుపత్రికి తరలించి క్రిటికల్ కేర్లో అబ్జర్వేషన్లో ఉంచారు. ఈజ్ ఫైన్ అని చెప్పారు డాక్టర్లంతా కూడా. మళ్ళీ అంతే గుట్టుగా అతన్ని అక్కడి నుంచి సెక్యూర్ చేస్తూ ఎస్కాట్ చేసి అక్కడి నుంచి తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వైష్ణవి సోదరులు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. అంటే తమ చెల్లెల్ని, తమ సోదరిని చంపడంతో వాళ్ళంతా కూడా ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నారు. అతను ఎక్కడైనా తమకు చిక్కితే ఖచ్చితంగా తామే శిక్షిస్తామంటూ వాళ్ళంతా కూడా బాహాటంగా చెప్పడంతో దీంతో అతని పోలీసులు ఖచ్చితంగా ఎస్కాట్ చేయాల్సిన పరిస్థితి. జైలు అధికారులు తమ బాధ్యతగా అతన్ని సేఫ్టీగా మళ్ళీ తీసుకెళ్లారు. బట్ ఈ వ్యవహారం సంచలనం అయితే రేపింది. యూట్యూబర్ 19 ఏళ్ల వైష్ణవి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అతను నమ్మించి గొంతు కోసాడు. చాలా కిరాతకంగా హత్య చేశాడు ఈ దుర్మార్గుడు. జస్ట్ 9 months అవుతుందంట పెళ్ళి అంతే. సో ఆమె 4 నెలల గర్భిణి.
అప్పటికే భార్యాభర్తలు బాగానే ఉన్నారు, చక్కగా వీడియోలు చేసుకుంటున్నారు, చాలామంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఇక్కడ ఒకటే విషయం, ప్రతి అంశాన్ని కూడా వ్యక్తిగత జీవితాల్ని బహిర్గతం చేసుకోవడం అనేది సోషల్ మీడియాలో ఇటీవల పరిపాటిగా మారుతుంది. ఇది సంసారాల్లో చిచ్చు కూడా రేపుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా కొంతవరకు సోషల్ మీడియాలో కొన్ని అవేర్నెస్ తెచ్చే వీడియోలు లేదా మెసేజ్ ఓరియంటెడ్ లేదా ఇంకేదైనా సరదాగా కంటెంట్ చేయొచ్చు, కానీ ప్రతి అంశాన్ని ఇంట్లో గొడవల్ని అన్ని విషయాలను బహిర్గతం చేయడం, దాంతో భార్యాభర్తల మధ్య మరింత వైరం పొరపచ్చాలు పెరగడం అనేది ఇక్కడ దారితీసినట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని అమ్మాయి చెప్పే ప్రయత్నం చేసింది, దాంట్లో తప్పేం లేదు. కానీ అది ఆ వ్యక్తికి నచ్చలేదు, ఆమె పార్ట్నర్కి. దీంతో ఆమె పార్ట్నర్ ఆమెను టార్గెట్ చేశాడు. లిటరలీ ఎంతలా టార్గెట్ చేశాడంటే అతి కిరాతకంగా హత్య చేసేంత స్థాయికి వెళ్ళింది. చివరికి గర్భిణి అని కూడా చూడకుండా హతమార్చాడు ఆ దుర్మార్గుడు. సో ఈ వ్యవహారం నిజంగా సంచలనమని చెప్పాలి. జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామంలో జరిగింది. ఆమె అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా అంతే ఎమోషనల్గా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అయ్యో నమ్మి వెళ్ళిపోయింది, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంది, అయినా కూడా చివరికి దక్కింది ఇదా అన్నట్టుగా వాళ్ళంతా కూడా ఆవేదన చెందారు. సో ఇక్కడ కొంత మెచ్యూర్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పరిస్థితిలో. మన ఈ ఒక్క కేసు గురించే కాదు, అందరి విషయాల్లో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం నమ్మి వచ్చిన పార్ట్నర్ విషయంలో అమ్మాయికైనా అబ్బాయి కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టం లేకపోతే సపరేట్ అవ్వాలి, లేదా పెద్దలతో కూర్చొని మాట్లాడాలి. ఇంకేదైనా సమస్యలు ఇబ్బందులు ఉంటే పక్కకు తప్పుకోవాలి, ఒకరి లైఫ్ నుంచి ఒకరు తప్పుకొని ఇండివిజువల్గా ఉండొచ్చు. కానీ నేరస్తులుగా మారి కటకటాల పాలై ఇప్పుడు ఊచలు లెక్క పెడితే ఇదిగో హరిబాబు లాంటి పరిస్థితి దాపురించే అవకాశం ఉంది. కాబట్టి నిజంగా ఇటీవల కాలంలో నేర ప్రవృత్తి పెరుగుతుంది. ఎందుకంటే దీనికి సోషల్ మీడియా కూడా ఒక కారణం అని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అఫ్కోర్స్ ఈ మొత్తం వ్యవహారంలో సోషల్ మీడియా కూడా ఒక ప్రధాన పాత్ర పోషించిందనేది ఇక్కడ ఓపెన్ సీక్రెట్. దీంట్లో మనకు వేరే వెతకడానికి ఇంకా కారణాలు ఏం లేవు. ఖచ్చితంగా ఇక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, దానివల్లే ఇప్పుడు ఆ అమ్మాయి వ్యవహారం ఇంత పాపులర్గా మారింది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి అంశాన్ని, వ్యక్తిగత జీవితాల్ని, కుటుంబ వ్యవహారాలని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని కొంచెం మెచ్యూర్గా పెద్దలతో డిస్కస్ చేయండి. ఏమైనా సమస్యలు ఉంటే ఇది ముదిరి పాకాన పడేదాకా, చివరికి ఇదిగో ఇలా ప్రాణాలు పోయేదాకా వచ్చే వ్యవహారం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేరస్తులుగా మారి ఇతరుల ప్రాణాలు తీసో లేదా వాళ్ళకు వాళ్ళు ఏదైనా చేసుకోనో అనవసరంగా ఆ ఇంట్లో వారి ఇళ్లలో విషాదాన్ని నింపడం తప్ప అంతకుమించి ఏముండదు. ఇప్పుడు ఆ హరిబాబు అనే ఆ దుర్మార్గుడు కిరాతకంగా వ్యవహరించి జైలు పాలై ఊచలు లెక్క పెడుతున్నాడు తప్ప అక్కడ అతని ఈగో సాటిస్ఫై అయిందే తప్ప అంతకుమించి జరిగింది ఏం లేదు. కానీ జీవితాంతం ఆ బాధని, ఆ పెయిన్ని, ఆ శిక్షను అనుభవిస్తూ హరిబాబు అనవసరంగా చాలా కోల్పోయిన వాడవుతాడు. ఇప్పుడు ఆసుపత్రి తీసుకొచ్చాడంటే కూడా అతన్ని ఎస్కార్ట్ చేయడానికి ఇంతమంది పోలీసులు, అంటే ప్రాణాలకు, అతని ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిన పరిస్థితి. సో ఇది ఇలా ఉంటుంది. సమాజంలో జరుగుతున్న ఈ అంశాలను, పరిణామాలను మీకు చెప్పడం ద్వారా, ఈ నేర వార్తల గురించి పదే పదే మీకు వివరించడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.